శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. నమస్కారం అండి. మన ఆలోచనలు అనేవి కూడా అన్నీ మనమేనా అని మనం ఒకసారి తర్కించి చూసుకుంటున్నాం అన్నమాట. అంటే మన చిన్నతనంలో ఉండగానే మనకి మన పేరెంట్స్ ఏం చెప్తారంటే, ఇదిగో నువ్వు చూడు వాళ్ళు ఇంజనీర్ అయ్యారు అంటే వాళ్ళ జీవితంలోని అనుభవాన్ని బట్టి వాళ్ళు మనకు అది నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంజనీర్ అయ్యారు, ఇప్పుడు చక్కగా సంపాదించుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ పిల్లలు డాక్టర్ అయ్యారు, చక్కగా ఎంత డెవలప్ అయ్యారు చూడు, పెద్ద నర్సింగ్ హోమ్ కట్టుకున్నారు, లేకపోతే అమెరికా వెళ్ళిపోయారు. సో నువ్వు కూడా బాగా చదువుకో, బాగా చదువుకుని బాగా డెవలప్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు. ఆ కాలేజ్లో కనుక నువ్వు జాయిన్ అయితే నీకు కోచింగ్ బాగా ఇస్తారు. ఇట్లా అన్ని సందర్భాల్లో కూడా మనం వాళ్ళ పేరెంట్స్ యొక్క థాట్స్ మన మీద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం ఎదిగినాక మళ్ళీ ఫ్రెండ్స్ థాట్స్ కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. మనం బుద్ధిగా చదువుకుందామని కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అరే ఎప్పుడు ఏం కాలేజ్ రా, బంక్ కొట్టేసి వాళ్ళ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి చక్కగా చదువుకుందామని అనుకుంటున్న వాళ్ళని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాగే తల వంచుకుని వెళ్ళి బుద్ధిగా చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళని లవ్ అని అదని ప్రేమ అని వాళ్ళ వెంటబడి వేధించి వాళ్ళ జీవితాన్ని రాంగ్ ట్రాక్లో నడిపించే వాళ్ళు ఉంటారు అనమాట. అంటే వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు కాలేజ్కి మంచిగా చదువుకుందానే వెళ్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు కూడా నిదానంగా విని 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 అది స్వీకరించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కూడా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే మనం ఏం ఆలోచించుకోవాలంటే, ఇప్పుడు మనం చేసే పనికి అంటే మన లక్ష్యానికి వాళ్ళ ఆలోచనలు తోడవుతున్నాయా లేదా, దానికి మన లక్ష్యానికి వాళ్ళ ఆలోచనలు వ్యతిరేకంగా ఉన్నాయా అని చూసుకోవాలన్నమాట. ఆ వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు మనం ఏం చేయాలంటే కట్ చేసేయాలి, లేదంటే ఇగ్నోర్ చేయాలన్నమాట. ఇగ్నోర్ చేసేస్తే సరిపోతుంది. అంటే మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, ఉదాహరణ కూడా చెప్తారు కదండి, ఒక ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతాయి ఏం పట్టించుకోదు అని. అలాగే మనం ఏంటంటే మన జీవితంలో మనకు ఒక వే ఉంది, ఒక లక్ష్యం ఉంది. మన పనిలో మనం ఉన్నప్పుడు మన పనికి అడ్డు వచ్చి మన పనికి అపోజిట్ అనమాట అలా మన దారిని మళ్ళించడానికి చూసేవాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళ ఆలోచనలతో. అప్పుడు అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు అనమాట. ఇంకా వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ మనని ఫోర్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగే చేయాలని. అప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనప్పుడు దాన్ని మనం అక్కడికి కట్ చేసుకోవాలి వీలైనంతగా. లేకపోతే మన లక్ష్యానికి మన జీవిత గమ్యానికి కూడా మనం దూరం అయిపోతాం అనమాట. కాబట్టి మనం అడుగడుగునా కూడా గమనించుకుంటూ ఉండాలి. అది ఏ విషయంలో అయినా కాదు, ఒక్క చదువు విషయమే కాదు. ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవుదాం, వెయిట్ లాస్ అవడానికి మనం ఎక్సర్సైజ్కి వెళ్దామని అనుకున్నాం అనుకోండి. ఒక టైంకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, ఆ టైంకి అబ్బా ఇవాళ ఏం చేస్తాంలే అని ఒక బద్దకించడం కానీ అలాంటి థాట్స్ వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు అయినా కానీ ఏంటి ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గుతావా అని అట్లా వాళ్ళు ఏమైనా నెగిటివ్గా మన ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా కూడా వాళ్ళు వెంటనే కట్ చేయాలన్నమాట. మనకి మనమే బూస్టింగ్ ఇచ్చుకోవాలి. ఏ విషయంలో అయినా కాదు, మనం చెయ్యాలి, మనం ఖచ్చితంగా అంటే సిన్సియర్గా చేయాలి ఏదైనా కానీ. అలాగే రెగ్యులర్గా చేస్తూ ఉండాలన్నమాట. అది ఒకరోజు చేసి ఒకరోజు మానేసి. అలాగే వెయిట్ లాస్ కోసం మనం న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే తీసుకోవటం, ఇవన్నీ ప్రతి విషయంలోనూ కూడా అనమాట. మనం అనుకున్న దానికి మనం బైండ్ అయి ఉండాలి. ఇది నాకు మంచిదా కాదా, ఇది నేను అనుకున్న లక్ష్యానికి చేరువ చేస్తుందా లేదా, అలా చూసుకుంటూ ఉండాలి. అలా వచ్చిన వాటికి వాటి సపోర్ట్ మనం తీసుకోవాలి, దానికి ఆపోజిట్గా వచ్చిన వాటిని మనం కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఆలోచనల్ని మన ఆలోచనల్ని అలాగే వాళ్ళ ఆలోచన ద్వారా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని కూడా అడుగడుగునా గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఆలోచనకి శక్తి అన్నమాట తోడవుతుంది. మన యొక్క మనసులోని శక్తి కానీ మన శక్తి కానీ మన ఆలోచనకి తోడవుతుంది. తోడైనప్పుడు ఏమవుతుందన్నమాట అంటే మన డబ్బుల్ని మనం కొంచెం కొంచెం కూడబెట్టుకుని ఒక మంచి పని కోసం వినియోగిద్దాం అనుకున్నప్పుడు
అది వేస్ట్గా ఖర్చు పెట్టేసాం అనుకోండి, మనకి లక్ష్యానికి కొంచెం దూరమైనట్లే కదా. అలాగే మనం ఒక లక్ష్యం కోసం ఒక ఆలోచన కన్స్ట్రక్టివ్ థాట్స్ నిర్మించుకుంటున్నప్పుడు దానికి ఆపోజిట్గా ఆలోచించే వాళ్ళని మనం కొంచెం, అంటే ఇప్పుడు మన హెల్త్ కోసం అనుకోండి, ఒక మెడిటేషన్ చేస్తున్నాం, ప్రశాంతంగా ధ్యానం చేయాలి అని ఉదాహరణకి చెప్తున్నాను అనమాట. మనం ఎవరైనా వచ్చి ధ్యానం చేస్తేనే నీకు హెల్త్ మంచిగా అవుతుందా, ప్రశాంతత వస్తుందా అంటే ఆ థాట్స్ని మనం ఒబే చేసినప్పుడు అదే థాట్స్ మనం కూడా ఆలోచించాం అనుకోండి, అంటే మనం చేసే థాట్ కన్స్ట్రక్షన్ థాట్కి మనం కొంచెం దాన్ని తగ్గించినట్టు అవుతుంది అనమాట. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి విరుద్ధంగా ఆపోజిట్గా పుల్ చేసినట్టు అవుతుంది. అప్పుడు ఏదైతే ఎక్కువ బలం ఉంటుందో అది ఎక్కువ జరుగుతుంది అనమాట. అంటే మన యొక్క పాజిటివ్ థాట్కి ఎక్కువ బలం ఉంటే కనుక అది జరుగుతుంది. అలాగే వాళ్ళు మన మైండ్లో ప్రవేశపెట్టిన నెగిటివ్ థాట్, నెగిటివ్ పుల్లింగ్కి ఎక్కువ బలం ఉంటే అది జరుగుతుంది అనమాట. అంతకుముందు ఒకసారి నేను ఒక చిన్న కథ విన్నాను అనమాట. ఏంటి అంటే, ఒకసారి ఒక అర్ధరాత్రి బీట్ కానిస్టేబుల్ తిరుగుతున్నట్ట రోడ్డు మీద. తిరుగుతుంటే ఒక వంతెన మించి ఒకడు దూకైపోతున్నాడు. ఇతనికి ఆ రోజుల్లో సైకిల్స్ కదా, సైకిల్ స్టాండ్ వేసి వెళ్ళి అతను పట్టుకున్నాడు అనమాట. ఏమయ్యా ఏంటి అని, ఎందుకు దూకుతున్నావు అంటే, అతను ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనమాట. జీవితం ఎంత కష్టాల్లో ఉంటుంది, బతకటం అనేది ఎంత వేస్ట్, అవన్నీ చెప్పేసరికి ఇద్దరు కలిపి దూకేశారట కొంతసేపటికి. అంటే ఏంటంటే అతన్ని అంటే దూకుదాం అనుకున్న అతన్ని ఈ కానిస్టేబుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు అనమాట. అంటే ఆత్మహత్య మహాపాపము, అలా చేయకూడదు. మన జీవితం యొక్క చాలా విలువైనది. జీవితంలో కష్టాలు వస్తాయి పోతాయి. ఈ చిన్న చిన్న కష్టాలు వచ్చిపోయే వాటికన్నా జీవితం అనేది చాలా ఎక్స్పాన్షన్, చాలా ఎక్కువ అనమాట. అంటే ఏమని చెప్తారు, ఆకాశంలో మబ్బులు ఇలా వచ్చి వెళ్తూ ఉంటాయి కదా, పాసింగ్ క్లౌడ్స్ అంటారు అనమాట. అట్లా ఉంటాయి కష్టాలు అనేవి. ఎప్పుడైనా వచ్చినా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎక్కువసేపు నిలిచి ఉండేది కాదు కష్టం అనేది. సో దానికన్నా జీవితం అనేది చాలా వాల్యుబుల్ అని చెప్పేసి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కన్నా అతను జీవితం యొక్క కష్టాలని ఇతనికి చెప్పి ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇతను కూడా దూకేశాడు అని. ఆ సంఘటన నిజమో కాదో అని మనం అనుకున్నా కానీ మనం చేసే పనిని మన సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మనం దాంట్లో బాగా రాణిస్తాం. కానీ దానికి అపోజ్ చేసే వాళ్ళు ఉంటే, అలాగే నెగిటివ్గా నడిపించే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా డౌన్ఫాల్ అవుతూ ఉంటాం అనమాట. సో అందువల్ల మనం అడుగడుగునా మనం గమనించుకుంటూ మన లక్ష్యం వైపు మనం ఆలోచించాలి, అలాగే ప్రయత్నించాలి. అదే మన ఆలోచనలే మన మాటలు, అవే మన చేతలు, అవే మన భవిష్యత్తు. మనం ఏం చేస్తామో భవిష్యత్తులో అదే కదా అవుతాం. కాబట్టి అవన్నీ గమనించుకుంటూ మన జీవితంలో ఉన్నతమైన మార్గానికి చేరుకుందాం. జై గురుదేవ్.